హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మన వంటింట్లో చూపించే రెసిపీ ఏంటంటే, మన ఇంట్లో అప్పుడప్పుడు కొంచెమైనా సరే ఇడ్లీ పిండి మిగులుతూ ఉంటుంది కదండి. ఆ ఇడ్లీ పిండితో పునుగులు కానీ లేదా వడలు కానీ వేస్తూ ఉంటాం కదా. ఈసారి మిగిలిన ఇడ్లీ పిండితో ఆలు మసాలా గుంత పొంగనాలు వేసి చూపించబోతున్నానండి. చాలా రుచికరమైన రెసిపీ అండి ఇది. పొద్దున పూట బ్రేక్ఫాస్ట్కైనా సరే, సాయంత్రం స్నాక్స్కైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని. ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా గుంత పొంగనాలని ఇప్పుడు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి. ఇక్కడ 1 కప్పు వరకు ఇడ్లీ పిండి తీసుకోవాలండి. ఈ ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి. మనం మామూలుగా గుంత పొంగనాలు వేయాలంటే దోసల పిండితో వేస్తూ ఉంటాం కదండి. ఈసారి అలా కాకుండా ఇడ్లీ పిండితో వేస్తున్నానండి. అలాగే ఈ ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని, సాల్ట్ జీలకర్ర ఈ పిండిలో మొత్తం కలిసేలాగా ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. అలాగే ఇక్కడ ఇడ్లీ పిండి అనేది కొంచెం గట్టిగా ఉందనుకోండి, కొంచెంగా నీళ్లు పోసేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ ఇడ్లీ పిండిని కలుపుకోవాలండి. ఇదిగోండి మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని 1 స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి. నూనె వేడైన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు మినపప్పు, శనగపప్పు వేసేసుకుని ఆవాలు చిటాపట అనేంత వరకు వేయించుకోవాలండి. ఇలా తాలింపు దినుసులు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని పచ్చి వాసన పోయిన వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ 2 చిన్న బంగాళదుంపల్ని ఉడకపెట్టేసుకొని దీన్ని ఈ విధంగా స్మాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంప గుజ్జును కూడా ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసుకోవాలండి. అంతా కలిసేలాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, తగినంత సాల్ట్, అలాగే తగినంత కారం వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ కూరలోకి కలిసేలాగా బాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడైతే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కడ ఆలు స్టఫింగ్ అనేది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఒకసారి గడితో బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టఫింగ్ ని మనం చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ సైజ్ లో మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు గుంత పునుగులు వేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ మీద గుంత పునుగుల బాండి పెట్టేసుకొని ఇలా స్పాచులాతో నూనెని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిండిని మరొకసారి కలిపేసేసుకోవాలండి. ఇప్పుడు గుంత పునుగుల బాండి వేడైంది కాబట్టి ఇప్పుడు 1 స్పూన్ వరకు ఇడ్లీ పిండిని ఈ గుంతల్లో వేసుకోవాలండి. అలాగే మనం తయారు చేసుకున్న స్టఫింగ్ బాల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఇడ్లీ పిండి సెంటర్ లోకి పెట్టేసుకొని దానిపైన మరొక స్పూన్ వరకు ఇడ్లీ పిండిని వేసుకోవాలండి. ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా ఇడ్లీ పిండి ప్లేస్ లో దోసల పిండినైనా సరే వేసుకోవచ్చండి. అలాగే సేమ్ ఈ విధంగానే వేసుకోవాలండి, దోసల పిండి అయినా సరేను. ఇదిగోండి ఇప్పుడు ఇడ్లీ పిండి మొత్తం ఈ విధంగా గుంత పొంగనాల కింద వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు నూనెని వీటి చుట్టూ వేసేసుకోవాలండి. వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటిని ఉడికించుకోవాలండి. అప్పుడే లోపల వరకు పచ్చిదనం లేకుండా ఈ గుంత పునుగులు చక్కగా ఉడికిపోతాయండి. ఇదిగోండి ఒక 10 నిమిషాల తర్వాత వీటిని మళ్ళీ ఇలా తిరగవేసుకోవాలి. ఇలా తిరగవేసేసుకున్న ఈ గుంత పొంగనాల్ని మరొకసారి 2 స్పూన్ల వరకు నూనె వేసేసుకోవాలండి. నూనె వేసేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు వీటిని ఉడకనివ్వాలండి. ఇలా 5 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మసాలా గుంత పొంగనాలు రెడీ అయిపోయాయండి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. సేమ్ ఈ విధంగానే మిగిలిన పిండితో కూడా ఇలాగే మసాలా గుంత పొంగనాలు వేసేసుకోవాలండి. ఇంతేనండి, ఇంట్లో మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు అలాగే వడలు కాకుండా ఇలా మసాలా గుంత పొంగనాలు వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ఇడ్లీ పిండితో చేసిన ఆలు మసాలా గుంత పొంగనాల్ని పొద్దునపూట బ్రేక్ఫాస్ట్కైనా సరే, సాయంత్రం స్నాక్స్ కింద అయినా సరే చేసుకొని తినేయచ్చండి. చాలా బాగుంటాయండి. ఈ గుంత పునుగుల్ని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకొని తినేయచ్చండి. లేదా ఇంట్లో చట్నీలు లేనప్పుడు నల్లగారంతో అయినా సరే ఈ పునుగుల్ని తినేయచ్చండి. ఇంకా చెప్పాలంటే ఇలా ప్లెయిన్గా అయినా సరే ఈ గుంత పునుగుల్ని తినేయచ్చండి. చాలా బాగుంటాయండి. అలాగే ఒకటి విరిపి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పునుగులు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. అసలు
చాలా చాలా బాగున్నాయండి. ఫ్రెండ్స్, మీరు పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ ఏదైనా సరే వేడివేడిగా చేయాలనుకుంటే కనుక ఇలా ఇడ్లీ పిండితో బంగాళదుంపలతో మసాలా గుంతపొంగనాలు 4 వేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా బాగా నచ్చుతాయండి. చాలా ఇష్టంగా తింటారండి. అలాగే మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ ఉంటుందండి. అదొకసారి ప్రెస్ చేశారంటే నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయండి.